వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్ మూవీ రివ్యూ. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నుంచి ఎప్పుడు ఓ కొత్తదనం, ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్సిటీ అనేది ఆడియన్స్ కు అంచనాగా ఉంటుంది. కానీ ఈసారి ఎస్ అనే టైటిల్ పెట్టుకుని వచ్చిన ఈ సినిమా అసలు ఎస్ కాదు, పక్కా జోకర్ లా తయారైంది. కథే రొటీన్, కథనం మరింత రొటీన్. మలేషియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్న బోల్డ్ కాసి ఓ అమ్మాయి కోసం పేకాటలో దూకి డబ్బులు పోగొట్టి గ్యాంగ్స్టర్లతో ఘర్షణ పడతారు. ఫ్లాట్ వినగానే తెలుస్తుంది ఇది మనకు ఇప్పటికే పదే పదే చూసిన కథ. పాజిటివ్ పాయింట్స్: విజయ్ సేతుపతి తన నటనతో మరోసారి మెప్పించారు. ప్రత్యేకించి ఎమోషన్ సీన్స్ లో యోగి బాబు కామెడీ రిలీఫ్ కొంతవరకు పనిచేస్తుంది. రుక్మిణి వసంత్ నటన బాగుంది. కొంతవరకు సినిమాటోగ్రఫీ, తెలుగు డబ్బింగ్ ఓకే. నెగిటివ్ పాయింట్స్ వస్తే కథ చాలా రొటీన్, ఊహించదగ్గదా సాగుతుంది. స్క్రీన్ పై ఎమోషన్ కనెక్షన్ లేకుండా బోరింగ్ గాను, క్లిషేగాను ఫీల్ అయ్యేలా ఉంది. పాత్రల అభివృద్ధి మేజర్ పాత్రలైన విజయ్ మరియు రుక్మిణి పాత్రలకు డెవలప్ చేయలేదని చెప్పాలి. మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ నిరుత్సాహపరిచే స్థాయిలో ఉన్నాయి. దర్శకత్వం: దర్శకుడు అనుముగా కుమార్ నెత్తిన ఉండాల్సిన బరువును మోయలేకపోయాడు. చివరగా ఎస్ పేరుతో ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న సినిమా మాత్రం అదేం చూపించలేదు. అది సాధారణ కథతో సాగిన రొటీన్ డ్రామా మాత్రమే. మంచి నటులు వృధా వినియోగం జరిగింది. ఈ వారం థియేటర్ వెళ్లాలనుకుంటే ఇదొక మంచి ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.